నీలోఫర్ ఆసుపత్రిలోని ల్యాబ్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో ల్యాబ్లోని ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల పేషెంట్స్, అటెండర్స్ కొంత భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ, విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది ఫైర్ సిలిండర్ల సహాయంతో మంటలు ఆర్పివేశారని అన్నారు. ఫ్రిడ్జ్ దగ్గరలో ఉన్న రబ్బర్ పదార్థాల వల్ల ఎక్కువ పొగ వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియజేశారు. అదే చూడు ఫైర్ సార్ పోతలే ఐదు గంటలకి ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఈ పాత నీలోఫర్ హాస్పిటల్ పాత బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఒక ల్యాబొరేటరీలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గర చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఒక మైనర్ చిన్న ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దాన్ని వెంటనే మా స్టాఫ్ గుర్తించి మా దగ్గర ఉన్న ఫైర్ సిలిండర్స్ తోనే ఇమీడియట్ గా ఎక్స్టింగ్విష్ చేశారు. కాకపోతే అక్కడ కొంచెం రబ్బర్ ఉండడం వల్ల స్మోక్ ఎక్కువ ఫామ్ అయ్యి ఆ బయట కిటికీలోంచి స్మోక్ రావడం వల్ల కొంచెం ఇక్కడ ఉన్న పేషెంట్, అటెండెంట్స్ అందరూ, బయట ఉన్న వాళ్ళు ప్యానిక్ అవ్వడం జరిగింది. కాకపోతే అందుకే ముందు జాగ్రత్తగా ఫైర్ ఇంజిన్ కూడా పిలిపించాము, ఫైర్ సేఫ్టీ పీపుల్ ని కూడా. కాకపోతే మా దగ్గర స్టాఫ్ అందరూ, మా దగ్గర శానిటేషన్, సెక్యూరిటీ, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్ వేణు, అలాగే స్టాఫ్, మా హెల్త్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా మాకు పీరియాడిక్ గా ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. దానివల్ల మా స్టాఫ్ అందరూ ఫైర్ సిలిండర్స్ ని ఎట్లా ఆపరేట్ చేయాలి, ఏదన్నా ఫైర్ వస్తే ఎలా ఎక్స్టింగ్విష్ చేయాలి అనే దాని మీద ట్రైన్ అయి ఉన్నారు. కాబట్టి ఇమీడియట్ గా కొంచెం స్మోక్ రాగానే ఆ రూమ్ ఓపెన్ చేసి ఇమీడియట్ గా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఈ ఫైర్ ఇంజిన్ అరైవ్ అయ్యే లోపలనే సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. అది పేషెంట్స్ ఉండే ఏరియా కాదు, ల్యాబ్ ఏరియా. ఎవరికి ఏమి ఇంజరీస్ అయితే జరగలేదు. ఈ స్మోక్ వల్ల కొంచెం బయట ఉన్న అటెండెంట్స్, రోడ్ మీద ఉన్న అటెండెంట్స్ కొంచెం పానిక్ అవ్వడం అయితే నిజమే, కానీ ఎలాంటి ప్రమాదం